సీట్ల కోసమే కర్నూలు డిక్లరేషన్ను బీజేపీ తెరపైకి తీసుకొచ్చిందని మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకి తగ్గుతూ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందన్న ఆయన ఏపీలో వైసీపీతో కలవాలన్న ఆతృత బీజేపీకి ఎక్కువగా ఉందన్నారు. టీడీపీతో తెగతెంపులు చేసుకునేందుకు బీజేపీ డిక్లరేషన్ వివాదాన్ని తీసుకొచ్చిందన్న కోట్ల సూర్యప్రకాష్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ బీజేపీ రాయలసీమ ముఖ్య నేతలందరూ కూడా కర్నూలు డిక్లరేషన్ను ప్రకటించడం జరిగింది. ఇదే నేపథ్యంలో దాని మీద స్పందించేందుకు కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా బీజేపీ ఈరోజు డిక్లరేషన్ ఇచ్చింది, కర్నూలు డిక్లరేషన్ రాయలసీమకు సంబంధించి ఎలా అనుకోవచ్చు మనది? 4 సంవత్సరాలుగా రాయలసీమ అన్యాయం మేము రాష్ట్రాన్ని విభజించినప్పుడు మొత్తం పొందుపరిచాం. రాయలసీమ కావాలి, తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏం కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో మెయిన్గా హైదరాబాద్ కోల్పోయాం కాబట్టి దానికి సరైన నిధులు పెట్టించాం. మేము దాదాపు 5 లక్షల కోట్ల పైన నిధులు కేటాయించాం. మేము ఆ రోజు మేము అధికారం వచ్చింటే కంప్లీట్గా ప్రతి ఒక్కటి ఇచ్చేవాళ్ళము, ప్రతి ఒక్కటి మేము ఫుల్ఫిల్ చేసేవాళ్ళం. ఈరోజు బాధ్యత టీడీపీది, బీజేపీ బాధ్యత, మా బాధ్యత కాదు. మేము పొరపాటు చేసినా మనం పబ్లిక్ ఓడించారు. ఇప్పుడు బాధ్యత ఒకటి తెలుగుదేశం, బీజేపీ మిత్రపక్షాలు. ఈరోజు ఇంతకుముందు టీడీపీ ఒప్పుకున్నారు కదా, మాకు ప్యాకేజ్ చాలా ఒప్పుకున్నారు. ఇది నాటకం మాట్లాడుతాం. మళ్ళీ అది బీజేపీ మీద మాట్లాడలేదు, ఇది మాట్లాడుతున్నారు. ఇవన్నీ కేవలం ఎలక్షన్స్ అంటే బీజేపీలో రాయలసీమలో ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ స్ట్రాంగ్ కావాలి, వాళ్ళ పార్టీ బలపరచుకోవాలి ఉద్దేశాన్ని చంద్రబాబుని పక్క పెట్టి వాళ్ళు సొంతంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ రాయలసీమకు సంబంధించి కూడా ఫస్ట్ నుంచి కూడా తన గలం విప్పుతుంది బీజేపీనే, అన్యాయానికి గలం ఎత్తుతోంది బీజేపీనే. బీజేపీని చూసిన తర్వాతనే రాజశేఖర రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు తెరపైకి తీసుకొని వచ్చారని చెప్పేసి నిన్న బీజేపీ నేతలు చెప్పారు. ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఇట్స్ నాట్. ఎప్పుడు బీజేపీ మాట్లాడలేదు. బీజేపీ 4 సంవత్సరాలు ఎప్పుడు రాయలసీమ గురించి మాట్లాడదు, ఎప్పుడు గురించి మాట్లాడదు. ఇంతసేపు బీజేపీ తెలిసి 2 ఒకటి కాబట్టి తెలుగుదేశం మాట్లాడి వీళ్ళు సపోర్ట్ చేసినప్పటి నుంచి బీజేపీ మాట్లాడలేదు. చాలాసార్లు బృందేశ్వర్ వచ్చారు, చాలా మంది వచ్చారు, ఎప్పుడు మాట్లాడలేదే. రాయలసీమ గురించి మాట్లాడలేదే. ఎన్నోసార్లు బీజేపీ నాయకులు వచ్చారు చాలాసార్లు. కర్నూలులో రాయలసీమ ఎప్పుడు మాట్లాడేది, ఫస్టే మాట్లాడతారు. మరి ప్రజలు బాగా చేస్తారు. ఎప్పుడు మాట్లాడాలి మీరు చెప్పండి, మీరు కర్నూలులో చెప్పండి. బీజేపీ ఎప్పుడైనా రాయలసీమ గురించి మాట్లాడిందా? విభజన అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు మాట్లాడదు. ఈరోజు మాట్లాడుతున్నట్టే తెలుగుదేశానికి వాళ్ళకి స్పిట్స్ వచ్చాయి. తెలుగుదేశం కూడా తెలుగుదేశం బయటికి పోయే పరిస్థితి కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేయడానికి జగన్తో చేయగలుగుకుంటారు. కానీ ఎలక్షన్ సెట్ కోసమే రేపు ఎలక్షన్లో కంపల్సరీ మేము పార్లమెంట్ ఎలక్షన్స్ పార్లమెంట్లో సీట్ కావాలి ఉద్దేశాన్ని జగన్తో పొత్తు పెట్టుకుని ముందు పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక హోదాకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చేస్తోంది కాబట్టి రాయలసీమకు సంబంధించి ఇటువంటి నినాదాలతో బయటకు వస్తుంది అనుకోవచ్చు. ఒకటి అడుగుతారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో కానీ మాకు ఎంతసేపు అసెంబ్లీ స్థానాలు పెంచాలి, ఇంత డివిజన్ బిల్లులో పొందుపరిచి అడిగారు. డివిజన్ బిల్లులో పొందుపరిచి వాస్తవమే. దాంతోపాటు ప్రత్యేక హోదా కూడా ఉంది. ఒక సీట్ల బిల్లు పెట్టలేదు మేము. దాంతోపాటు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక కూడా పెట్టాము. ఇది ఒప్పుకుంటే అది ఒప్పుకోవాల్సిందే. రాహుల్ గాంధీ క్లియర్ చెప్పారు, పార్లమెంట్లో రాజ్యసభలో మీరు ప్రత్యేక హోదా ఒప్పుకుంటే మేము దిగి ఎమ్మెల్యేకు సీట్లు పెంచడానికి ఒప్పుకుంటాం. క్లియర్ చెప్పేది స్టాండ్. అది కాంగ్రెస్ స్టాండ్. అది మాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలి. అనేది స్టాండ్. క్లియర్. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రము కేవలం ఓట్ల సీట్ల రాజకీయాల కోసమే బీజేపీ తాజాగా తెరపైకి కర్నూలు డిక్లరేషన్ తెచ్చిందని, రాయలసీమకు ఏదైనా ఖచ్చితంగా బాగుపరిచిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందని, ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సైతం కూడా ప్రత్యేక హోదా రావాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఎందుకంటే ఆ రోజు విభజన చట్టంలో పూర్తిగా పొందుపరిచిన అంశాలన్నిటికీ కూడా ఈరోజు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ఖచ్చితంగా తిరిగి 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తామిచ్చిన హామీని నెరవేర్చి తీరుతామని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్తున్నారు.